ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత ఈ వెంట్ టు శాంతివన్. అక్కడ నెహ్రూ, ఇందిరాగాంధీ వీళ్ళంతా మెమోరియల్ పెట్టింది కదా అక్కడ. గాంధీ సమాధి పక్కనే అనమాట, ఢిల్లీలో. ఈయన వాళ్ళ అమ్మ జన్మదినం ఏదో సందర్భంలో పోయి అక్కడ పూజ చేస్తారనమాట కదా. ఇతను పోతే వన్ ఫెలో వాజ్ హైడింగ్ చెట్టు మీద కూర్చొని ఓవర్ నైట్. ఈరోజు మీటింగ్ ఉంటే నిన్న రాత్రి పోయి వాడు చెట్టు మీద కూర్చొని రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు యూ ట్రై టు ఫైర్ అట్ హిమ్ అనమాట. ఎస్, దట్ వాజ్ ఎ బిగ్ స్టోరీ అట్ దట్ టైమ్. ఈ మిస్డ్ ఇట్. ఇమీడియట్లీ సెక్యూరిటీ ఫెలోస్ గాట్ హోల్డ్ ఆఫ్ హిమ్, బ్రాట్ హిమ్ డౌన్. అది అయిన తర్వాత 1-2 రోజుల తర్వాత ఈ కేమ్ ఆన్ ఎ టూర్ టు ఆంధ్రప్రదేశ్. ఎన్టీ రామారావు వాజ్ ద చీఫ్ మినిస్టర్ అట్ దట్ టైమ్. ఎయిర్పోర్ట్లో రాజీవ్ వచ్చాడు. ఎన్టీ రామారావుతో కూర్చొని ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తుండే. ఏదో కొన్ని 2-3 నిమిషాలు మాట్లాడి, నాకు ఆలస్యం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలా అదని నేను చేయొచ్చాను. ఓ వెంకట్, యూ ఆర్ హియర్, ఎస్, వాట్ ఈజ్ యువర్ క్వశ్చన్ అని. ఎన్టీ రామారావు వీళ్ళంతా చూసి పరిశాన్ అయిపోయినారే. ఫస్ట్ నేమ్తో పిలుస్తున్నట్టు వెంకట్ను రాజీవ్ గాంధీ అని ఏకవచనం. ఎన్టీ రామారావు కూడా అప్పటికి నేను అతని బయోగ్రఫీ రాసింటనే అది వచ్చింది కదా. ఎన్టీ రామారావు వెరీ ఫ్రెండ్లీ విత్ మీ, నో ప్రాబ్లం, వచ్చినప్పుడల్లా కలుస్తుంటుంది వగేరా. ఆయన బయోగ్రఫీ రాశారా మీరు? ఎన్టీఆర్ బయోగ్రఫీ రాశారా మీరు? 1982లో 83లో ఆయన ఇమీడియట్లీ ఈ కేమ్ టు పవర్ ఇన్ జనవరి. మై బుక్ వాజ్ అవుట్ ఇన్ మే. అంతకుముందు ఎన్టీ రామారావు గురించి ఒక కవర్ స్టోరీ రాసి ఉంటుంది. ఇందిరాగాంధీ భవనం వెంకటరావును పీకేసి కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినప్పుడు నేను హైదరాబాద్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఇంత మెజారిటీ ఉంది అసెంబ్లీలో, అయినా కూడా ఇందిరాగాంధీ 4 ముఖ్యమంత్రిని పీకేసి చేసింది ఏమిటి కథ? దాని గురించి కథ కవర్ స్టోరీ రాసి కోసం నేను ఢిల్లీకి హైదరాబాద్ వచ్చింది. అయితే అందరితో కలిసి విజయవాడ పోయింటిని, వరంగల్ పోయింటిని. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎల్లిమంచలి శివాజీ అని ఒక ఆయన ఉన్నాడు ఆంధ్రలో. ఎక్కడనో కలిసాను నేను. అయితే నేను ఏమన్నా ఇండియా టుడే పనిచేస్తున్నాను, ఇప్పటి ఈ సంక్షోభాన్ని గురించి నేను ఒక ఆర్టికల్ రాయబోతున్నాను, ఈ ఎన్టీఆర్తో కలవాలి అని అంటే నన్ను తీసుకుపోయాను. రామకృష్ణ స్టూడియోలో ఈయన కూర్చున్నాడు. అక్కడ 1 గంట సేపు మాట్లాడింది. నేను అతను ఫోటో తీశాను. వెనకాల వినాయకుని బొమ్మ ఉండే, స్టాచ్యూ ఉండే, మంచి ఏదో ఇట్లా ఫోటో ఉండే, తీసాను. పోయింది ఢిల్లీకి పోయి, అది కవర్ స్టోరీ అనమాట. ఆంధ్రాలో ఈ కాంగ్రెస్ పార్టీ 4 సార్లు ముఖ్యమంత్రిని ఎందుకు మారుస్తుందని. అయితే అరుణ్ పుణ్య రూమ్కి వచ్చి, వెంకట్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కలర్ ట్రాన్స్పరెంట్ తీసుకొచ్చావా అని అడిగాడు. నేను అన్నాను, విజయభాస్కర్ రెడ్డి ఈజ్ నాట్ ద స్టోరీ. మరి ఎవరు అంటే ఎన్టీఆర్. హూ? ఎన్టీఆర్. హూ ద హెల్ ఈజ్ హీ? ఐ సెడ్ ఈజ్ ఎ ఫేమస్ ఫిల్మ్ స్టార్. He started a political party 6 months ago, and there is a tremendous interest in what he wants to do, and I think he is going to win the next election. Then he said, we should put NTR on the cover. He said, Venkat, as an editor, if I don't know who the hell NTR is, how do you expect my readers to know who the hell is he? Oh. నేను ఎడిటర్ని, నాకే ఎన్టీఆర్ అంటే ఎవరో తెలియకపోతే నా పాఠకులు తెలుస్తానని ఎలా అనుకుంటాం మనం? వారం రోజులు ఎన్టీఆర్ను కవర్ మీద పెట్టేందుకు ఒప్పుకోలేదు అరుణ్ పూరి. అయితే నేను ఇన్సిస్ట్ చేశాను, అయితే దిస్ ఈజ్ ద స్టోరీ, వీ హ్యావ్ టు పుట్ హిమ్ ఆన్ ద కవర్. మరి వెరీ రిలక్టెంట్లీ సరే అని ఎన్టీఆర్ కవర్ పెట్టాను. నేను అతనితో 3 పేజీల ఇంటర్వ్యూ ఉండే, అది గ్రాఫిక్ డిస్క్రిప్షన్ ఏంటి, ఏం కథ, 3 వాళ్ళు కోట్ చేస్తూ
ఆ ఇంటర్వ్యూ ఇంట్రోలా ఫస్ట్ పారాగ్రాఫ్లో నేను రాశాను, బారింగ్ ఎ మిరకల్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బి నందమూరి తారక రామారావు, బ్రాకెట్లో ఎన్టీఆర్, who started a political party called Telugudesam 6 months ago. If and when elections are held in Andhra Pradesh, he will come to power. నార్త్ ఇండియాలో ఎన్టీ రామారావు అంటే ఇక్కడ అందరికీ తెలుసు, తమిళనాడులో కూడా తెలుసు. నార్త్ ఇండియాలో ఎన్టీ రామారావు గురించి ఎక్కువ తెలియదు అనమాట. సో దిస్ కాజ్డ్ సెన్సేషన్. ఇందిరాగాంధీ చూసింది కవర్ స్టోరీ చదివి, వెంకటనారాయణ నేను అధికారంలోకి రాబోతున్నానని ఎవరు ఊహించినప్పుడే రాసిండు. మరి ఇప్పుడు ఇతను అంటున్నాడు ఎన్టీ రామారావు గెలుస్తాడు అంటే, అతను అలాంటి ఒట్టిగానే రాయడు, దీంట్లో ఏదో కథ ఉంది అని. మీరు పోయి హైదరాబాద్ పోయి ఇన్వెస్టిగేట్ చేయండి, నాకు వచ్చి రిపోర్ట్ చేయమని. అప్పుడు రాజీవ్ గాంధీ యాక్టివ్గా ఉండే. రాజీవ్ గాంధీ అని ఒక గ్రూప్ టీం ఉంటుండే, దాంట్లో విజయ్ ధారు తర్వాత 2-3 ఉండే. వాళ్ళు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి గ్రీన్లాండ్ ఏంది గవర్నర్స్ గెస్ట్ హౌస్ ఉంటుంది కదా, అక్కడ కూర్చొని రాజకీయ నాయకులను అందరిని పిలిపించి ఇండియా టుడే కవర్ చూపించినట్టు. హ్యావ్ యూ రెడ్ దిస్ ఆర్టికల్? ఎస్. సో మేడం నాకు చెప్పింది, ఎన్టీ రామారావు గురించి వెంకటనారాయణ గారు ఇలా రాశారు, ఆమె గెలవబోతుందని ప్రపంచంలో ఎవరు అన్నప్పుడు ఆయన రాసిండు. అయితే ఈయన ఇప్పుడు ఇట్లా అంటే దాంట్లో ఏదో ఉంది అని మమ్మల్ని పంపించింది ఇక్కడ, ఏమిటి కథ అని. కోట్ల విజయభాస్కర్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే. అవునండి, అది వెంకటనారాయణ గారు తెలుగు ఆయననే, కానీ ప్రవాసాంధ్రుడు, ఎన్నో ఏళ్ళ నుంచి ఢిల్లీలో ఉంటున్నాడు. ఇక్కడ ఈ సంగతి ఆయన తెలియదు. మేడంకు పోయి చెప్పండి, మీరు షీ డజంట్ నీడ్ టు వరీ, కాంగ్రెస్ పార్టీ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు పవర్ విత్ ఎ గుడ్ మెజారిటీ. దెన్ బట్ ప్రణయ్ రాయ్ వాజ్ ఆస్క్డ్ టు కండక్ట్ ఎన్ ఒపీనియన్ పోల్ ఆంధ్రాలో, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఒపీనియన్ పోల్లో వాడు కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు విన్ అని స్పెక్యులేట్ చేశాను అనమాట. నేను అరుణ్ పూర్ణికి చెప్పాను, దిస్ ఇస్ నాట్ పాసిబుల్. వై డూ సే సో? నేను చెప్పాను, ఎన్టీ రామారావు చైతన్య రథంలో కూర్చొని ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో తిరుగుతున్నాడు. తర్వాత ఎక్కడనైతే రాత్రి అవుతుందో రోడ్ సైడ్ మీదనే పడుకుంటున్నాడు, అక్కడ బావి ఉంటే బావిలో నీళ్ళు తీసుకొని పోసుకొని అక్కడ స్నానం చేస్తున్నాడు, ఏ తిండి దొరికితే అది తింటున్నాడు. తర్వాత ఈనాడులో ఆయన చేసే యాక్టివిటీ అన్నీ వరుస కథనాలు అన్నీ తెలుగుదేశం ప్రజలకు తెలుస్తున్నాయి. తర్వాత జనాలు ఎవరికి ఓట్లు వేస్తే బాగుంటుంది నేను ఆలోచించే సమయంలో ఇతను పోసిన తర్వాత ఇతని ఉపన్యాసాలు ఈయన విని వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి ఇతనికి ఓటు వేయబోతున్నారు. అయితే ఇండియా టుడే ప్రణయ్ రాయ్ ఒపీనియన్ పోల్ చేసినప్పుడు ఎలక్షన్ల కంటే ముందు 3 వారాల కింద ముందు చేశాను అనమాట. అది జనాలు అప్పుడు చెప్పి ఉండవచ్చు, కానీ ఎన్టీ రామారావు అక్కడ వాళ్ళ ఊరికి వచ్చి ఇట్లా ఉపన్యాసాలు ఇస్తే వాళ్ళు మైండ్ చేసి మార్చుకొని తెలుగుదేశం ఓట్ అయిపోతున్నారు. సో ఐ సెడ్ ప్రణయ్ గెస్ ఈజ్ రాంగ్ అంటే, మనం అతనికి డబ్బులు ఇచ్చినాం కదా, క్యాంపెయిన్ చేసినాం కదా, వీల్ రన్ ద క్యాంపెయిన్. ఎలక్షన్స్ అయ్యాయి, ఎన్టీ రామారావు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచాడు. సో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే రోజే నేను ప్రీవియస్ నైట్ హైదరాబాద్ వచ్చాను. తాజ్ బంజారాలో ఉండేటండి. ఫోన్ చేసి నేను రేపు వచ్చి మిమ్మల్ని పొద్దుగలగలవాలని అంటే రండి అని పిలిచాడు. ఆయన పిలిచినప్పుడు 4 గంటలకే పోవాలని నేను ఇదే హోటల్లో ఉండి 3 గంటలకు లేచి గడ్డం గిక్కొని స్నానాలు చేసి
ఇది సాగర్ సినిమా ఉండే కదా, దాని ముందట ఆయన ఇల్లు ఉంటుండండి హ్యాబిట్స్లో. 4 గంటల రాత్రి ఎవడు స్కూటర్లు ఎక్కడ దొరుకుతుంది, ఐ యూస్ టు వాక్, టేప్ రికార్డ్ తీసుకొని. ఇంకా కౌంటింగ్ మొదలు కాల, అదే రోజు అనమాట. అయితే నేను అడిగాను, ఐ థింక్ యూ ఆర్ గోయింగ్ టు విన్ ఎలక్షన్ విత్ మ్యాసివ్ మెజారిటీ, హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్ అని. దానికి ఏదో జవాబు చెప్పాను. మొత్తం ఇంగ్లీష్ ఇంటర్వ్యూ అంతా ఇంగ్లీష్లో జరిగింది ఇంటర్వ్యూ. ఇంగ్లీష్ అన్ని నా ఆల్ మై ఇంటర్వ్యూస్ ఆర్ విత్ ఎన్టీఆర్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. ఎన్టీఆర్ ఎవ్రీ ఇంటర్వ్యూ. దాని గురించి ఏదో జవాబు ఇచ్చాడు. దెన్ ఐ వెంట్ బ్యాక్ అండ్ రోట్ ఎన్ ఇంటర్వ్యూ విత్ హిమ్. చాలామంది లేటెస్ట్ ఎడిటర్ రాశారు, ఎలక్షన్ కౌంటింగ్ మొదలు కాలేదు, హౌ కెన్ వెంకటనారాయణ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు విన్ అంటే. హలో, అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అట్లా అడిగాడు అనమాట. ఓకే, అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక పబ్లిషర్ నాకు ఫోన్ చేశాడు, వెంకట్ నువ్వు అతను పార్టీ మొదలుపెట్టిన 6 నెలల తర్వాత నువ్వు అన్నావు అతను గెలుస్తాడు అది అని, ఇప్పుడు నువ్వు అన్నట్లయినే గెలిచిండు, మరి అతని గురించి ఎవరికి తెలీదు ఉత్తర భారతంలో, వై డోంట్ యు రైట్ హిస్ బయోగ్రఫీ అని. నేను సరే ఫోన్ చేసింది అంటే ఏమన్నా అడిగాను, ఏమండి ఐ వాంట్ టు రైట్ యువర్ బయోగ్రఫీ. ఓ ఎస్ రండి అని. అయితే నేను I want you to give me 2 hours every day. I'll tape record my conversation with you and then write the book. Sare anna. Then every day in the morning I would go from here. 4 o'clock morning. 4 o'clock in the morning. 4 to 6. Then when I was about to get out of the, so many people, IB, వాళ్ళు వీళ్ళు మంత్రులు అంతా ఉంటున్నారు కదా. దెన్ ఐ థింక్ 2 weeks నేను ఇంటర్వ్యూ చేసి ఆన్ ద లాస్ట్ డే ఇంటర్వ్యూ అయిపోయిందండి. అయితే మీరు ఇంతవరకు సినిమా రంగంలో సూపర్ స్టారు, రాజకీయాల్లో మీకు మొదటిసారి అధికారంలోకి వచ్చారు, అయితే మీరు క్యాబినెట్ మీటింగ్స్ ఎట్లా చేస్తారో నాకు చూడాలని ఉంది, నేను మీ క్యాబినెట్ మీటింగ్ అటెండ్ చేయవచ్చునండి. వాయస్ నో ప్రాబ్లం అని ఒప్పుకున్నాడు. సో పాత సెక్రటేరియట్లో పోయి క్యాబినెట్ మీటింగ్ నడుస్తుంటే నేను ఒక కారణాలు నా కోసం కూర్చున్నందుకు వ్యవస్థ చేశాను. దెన్ ఐ లిసన్ టు ద ఎంటైర్ ప్రొసీడింగ్స్. దెన్ ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ మై బుక్ అనమాట. ఆయన 83లో మహానాడు చేసిండే, అప్పుడు ఈ నేషనల్ ఫ్రంట్ అందరూ అక్కడ ఎంజి రామచంద్రన్, ఫరూక్ అబ్దుల్లా, టాప్ ఆల్ లీడర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ కేమ్. విజయవాడలో చేసిన ఈ మీటింగ్. అక్కడ ఎంజి రామచంద్రన్ నా పుస్తకాన్ని రిలీజ్ చేశారు. సో విజయవాడలో ఒక పెద్ద మీటింగ్ అయిండే, అక్కడ అంత టాప్ లీడర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. అయితే ఎంజీఆర్ పుస్తకాన్ని రిలీజ్ చేశాడు. ఎంజీఆర్ మామూలుగా ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వడం, అతన్ని కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. ఒకరోజు పొద్దున పోయి మధ్యాహ్నం అతని లంచ్ చేసి ఇంటర్వ్యూ చేసి అదే రోజు సాయంత్రం ఢిల్లీకి వాపసు పెట్టాను అనమాట. సో పుస్తకం రిలీజ్ చేసినప్పుడు అతను నన్ను గుర్తుపట్టి షేక్ హ్యాండ్ చేసి ఇది చేశాను అనమాట. ఆయన ఎన్టీ రామారావు గురించి ఇంకొక సంగతి చెప్పాలా, ఆయన అమెరికాకు పోయినప్పుడు నాదెండ్ల భాస్కర్రావు ప్రభుత్వం పీకేశారు కదా, వీళ్ళంతా ఎమ్మెల్యేస్ని అతని నుంచి ప్రొటెక్ట్ చేసుకోసం వెంట తీసుకొని తిరుగుతుంటే అంతాను ఢిల్లీకి కూడా వచ్చిండ్రు. అప్పుడు ఎన్టీ రామారావు ఒక వాకింగ్ స్ట్రీక్ పట్టుకొని వచ్చిండే. అతను ఢిల్లీలో జైన్ హాస్పిటల్ అని సౌత్ ఎక్స్లో ఉంది, అక్కడ ఉంటే నేను పోయి కలిసినాను. నేను అడిగా, ఏమండి మరి ఎమ్మెల్యేస్ మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ మీతో ఉన్నారంటే ఉన్నారండి అని అన్నాను. అయితే మీరు ఒక చిన్న పని చేయండి, ఈ అందరు ఎమ్మెల్యేస్ని పట్టుకొని మీరు రాష్ట్రపతి భవన్ పోయి అక్కడ మీరు కూర్చోండి, వీళ్ళందరినీ మీ వెనకాల నిలబెట్టండి,
ఒక గ్రూప్ ఫోటో తీసి ప్రతి ఎమ్మెల్యేను క్యాప్షన్లో ఐడెంటిఫై చేసి పత్రికలకు పంపించండి. అప్పుడు వేరే టీవీ ఛానల్స్ లేకుండా దూరదర్శన్ మాత్రమే ఉంటుంది కదా అని అంటే వెంటనే ఒప్పుకున్నానండి. దెన్ అందరు ఎమ్మెల్యేస్ని తీసుకుపోయి అక్కడ గ్రూప్ ఫోటో తీసి ప్రతి ఎమ్మెల్యేను పేరుతో ఐడెంటిఫై చేసి పత్రికలలో ఇచ్చారు. ఈనాడులో, జ్యోతిలో, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఫ్రంట్ పేజ్ ఫొటోస్ వచ్చినాయి అనమాట. మెజారిటీ ఎమ్మెల్యేస్ ఎన్టీ రామారావు గారితో ఉన్నారు కాబట్టి నాదెండ్ల భాస్కర్ రావు ఇతని ప్రభుత్వాన్ని పడగొట్టి నాకే మెజారిటీని క్లెయిమ్ చేయడంలో సత్యం లేదు అని. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉండి, ఐ థింక్ జైల్ సింగ్ అనుకుంటాను, ఈ వాజ్ ద ప్రెసిడెంట్. వెంటనే నాదెండ్ల భాస్కర్ రావుని పీకేసి ఎన్టీ రామారావుకు అధికారం వాపస్ ఇచ్చాడు. అయితే నేను హైదరాబాద్ అప్పుడు తరచుగా వస్తుండేవాడిని. ఒకరోజు నేను పోయి ఎన్టీ రామారావు ఆయన హ్యాబిట్స్ ఆఫీస్లో ఫస్ట్ ఫ్లోర్ కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటాను. నేను ఏదో కాఫీ తాగుతుంటే ఎవరో వచ్చారు రూమ్లోకి. వెంకటనారాయణ గారు, ఐ వాంట్ యూ టు మీట్ మై సన్ ఇన్ లా చంద్రబాబు నాయుడు. అది మొదటి పరిచయం. దిస్ ఆర్ సమ్ టైమ్ ఇన్ 85 అనుకుంటాను. అప్పటి నుంచి చంద్రబాబుతో పరిచయం. అతను 2014లో డివైడెడ్ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక చార్టర్డ్ ప్లేన్లో ఎల్కే అద్వానీ, నిర్మలా సీతారామన్ వీళ్ళంతా టాప్ లీడర్స్ నన్ను కూడా ఇన్వైట్ చేశాను. నేను వచ్చేది ప్లేన్లో నన్ను ఎవరో అశోక్ గజపతిరావు గారితో ఇంట్రడ్యూస్ చేశారు. మీరా వెంకటనారాయణ, చాలా సంతోషం అండి, మీరే కదా తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావును యూ పుట్ us ఆన్ ద నేషనల్ మ్యాప్ బై డూయింగ్ దట్ కవర్ స్టోరీ అండ్ రైటింగ్ ఎ బుక్, ప్లెజర్ మీటింగ్ యూ అని అన్నాడు అనమాట అశోక్ గజపతిరాజు. సో మొదటిసారి నరేంద్ర మోడీ అమరావతి శంకుస్థాపనకు వచ్చండి జ్ఞాపకం. అప్పుడు కూడా ఐ యూస్ టు బి ఇన్వైటెడ్. ఇట్లా పరిచయం మీకు అది పరిచయమే. ఆ రోజు ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ మీరు క్వశ్చన్ అడిగినప్పుడు ఎన్టీ రామారావు ఎట్లా పరిచయం అని చూసారు కదా, ఆ తర్వాత ఏం జరిగింది? ఏం జరిగింది కాదు, ఎన్టీ రామారావు నాకు అప్పుడు గుర్తు కదా, అతను ఆ పుస్తకం వచ్చండి కదా, అది రాజీవ్ గాంధీ నన్ను వెంకట్ అని పిలవడంతో అక్కడ ఉన్న ఎన్టీఆర్ఐ కాదు పత్రికారులు అందరూ పరిశాన్ అయిపోయినారు. అంటే ప్రధానమంత్రి గారు వెంకటనారాయణను జర్నలిస్టును ఇంత ఇంటిమేట్గా గుర్తుపడతారు, ఆయన ఫస్ట్ నేమ్తో పిలుస్తున్నారని అట్లా అనమాట. అయితే ఇక ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ అవతలికి వచ్చి పోతే అతనితో నడుస్తూ అతని ప్లేన్ దగ్గర పోయింటి అనమాట. ఏదో చెప్తుండే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మార్చేసి అది చేయబోతున్నాను, నరసింహారావు గారు దాన్ని ఇన్ఛార్జ్ చేస్తున్నాను, ఏదో చూసేది. దాని తర్వాత నేను ఆయన పోయిన తర్వాత నేను అక్కడి నుంచి బయలుదేరితే వాట్ ఈస్ దట్ లేడీస్ నేమ్, యూఎన్ఐలో పనిచేస్తుండే, తర్వాత హిందుస్థాన్ టైమ్స్ జాయిన్ అయింది, సీతారాంతో మంచి స్నేహితము, వాట్ ఈస్ హర్ నేమ్, కళ్యాణ్ శంకర్ వచ్చి వాట్ వాజ్ రాజీవ్ గాంధీ మీకు ఏం చెప్తుండే చెప్పండి అని అంటే, నేనేం మాట్లాడినా అది దట్ ఈస్ బిట్వీన్ మీ అండ్ రాజీవ్ గాంధీ, మీకు చెప్పదలుచుకోలేదు, దట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్ అది చెప్తున్నాను. సో రాజీవ్ గాంధీ వాజ్ ఎ ఫైన్ హ్యూమన్ బీయింగ్.